వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో అసత్యపు హామీలతో ఈవీఎంలతో రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు ఉంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా. దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు, భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా, భవిష్యత్తులో జరగకుండా చూడవలసిందిగా, అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అని అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి ఇప్పుడు మా పార్టీ బలమైంది, మా కార్యకర్తలు బలమైన వాళ్ళు, పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు. పార్టీ ఎలా బలపడుతుంది? ఇది ప్రజల పార్టీ. ఒకే ఒక ఎంపీ జగన్మోహన్ ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకొక పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఇది.